మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. సార్తో మాట్లాడి ఎస్ఐపి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, ఎస్ఐపిలో మీరు చెప్పే ప్రొజెక్షన్స్ అన్ని కరెక్ట్ అని అంటారా? ఫ్యూచర్లో మీరు అన్నట్టుగానే 12%, 10% ఈ రకంగా రిటర్న్స్ ఇస్తాయని నమ్మొచ్చు అంటారా? మాకు ఎక్కడో దొక్కుని డౌట్ ఉంది. నిజంగా 12% అంటున్నారు, సంథింగ్ ఎఫ్డీస్కి వీటికి మించి ఎక్కువ ఇస్తుంది అంటున్నారు. నిజంగా ఇస్తుందా అన్న అపోహ మాలో ఉండిపోయింది. అది ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ టైంకి కరెక్ట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే బేసిక్గా ఏం జరుగుతుంది అంటే, లాస్ట్ మంత్ ఎస్ఐపి డేటా తీసుకుంటే దగ్గర 80% రీసెంట్గా స్టార్ట్ అయిన ఎస్ఐపిస్ అన్ని కూడా క్లోజ్ అయినాయి, క్యాన్సిల్ చేసుకున్నారు వాళ్ళందరూ ఇన్వెస్టర్స్. లాస్ట్ 3 months నుంచి ఏదైతే ఎస్ఐపిస్ రిజిస్టర్ అయినాయో వాటిలో రీసెంట్ డేటా ఒకటి చూసినప్పుడు దగ్గర 80% వరకు క్యాన్సిల్ చేసుకున్నారని ఒక డేటా ఉంది మార్కెట్లో సర్క్యులేట్ అవుతుంది. మేబీ ఆ 80% అనే ఫిగర్ కరెక్ట్ కాకపోవచ్చేమో కానీ హయ్యర్ సైడ్ ఎస్ఐపిస్ అన్ని క్యాన్సిల్ అయినాయి. ఎందుకు క్యాన్సిల్ అయినాయి? 3 months బ్యాక్ వరకు, సెప్టెంబర్ 26వ తేదీ ముందు వరకు, లాస్ట్ 3 years, 1 year, 2 years డేటా తీసుకుంటే కూడా, లేదా 1 month, 2 months డేటా తీసుకున్నా కానీ మార్కెట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా విపరీతంగా పెరిగినట్టు కనబడుతుంది. ₹3 దగ్గర మన ఇంట్రెస్ట్ రేట్లో మాట్లాడుకుంటే 20%, 30%, 40% రిటర్న్స్ కనబడినాయి. అందరు హ్యాపీగా ఉన్నారు. ఆ టైంలో మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళారు. కొత్త ఎస్ఐపిస్ అని బాగా రిజిస్టర్ అయినాయి. కానీ ఈ 3 నెలలు ఏం జరిగింది? మార్కెట్ లో విపరీతమైన వాలటాలిటీ. ఒక రోజు 1000 పాయింట్లు తగ్గితే, ఒక రోజు 1000 పాయింట్లు పెరుగుతుంది, ఒక రోజు 1500 పాయింట్లు తగ్గుతుంది. అవును సార్. ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ లాస్ట్ 3 months నుంచి 4 months నుంచి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా అమౌంట్ అంతా కూడా వాళ్ళు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 95,000 ఉంది, 90,000 ఉంది, లేకపోతే 96,000 ఉంది. బేసిక్గా ఏం జరుగుతుంది? నేను ఏదైనా ఒక ఫ్లైయర్ రెడీ చేసి రిటర్న్స్ చేసుకుంటే ఒక 12% అయితే 1 year లో ఎంత ఉంటుంది, 2 years లో ఎంత ఉంటుంది, 5 years కి ఎంత ఉంటుంది, 10 years కి ఎంత ఉంటుంది అని నేను ఒక ప్రొజెక్షన్ ఇస్తాను. ప్రొజెక్షన్ ఇచ్చిన తర్వాత కింద ఎక్కడో టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఒకటి పెట్టేసి మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని పెడతాం. అది ఎవరికి కనబడదు, ఓన్లీ ఆ ఫిగర్ మాత్రమే కనబడింది. అవన్నీ చూసేసి ఇవన్నీ నిజంగా అవసరం చాలా మంది వస్తున్నారు. అంటే సార్, ఇప్పుడు ఎలా అంటారు? ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన ఇనిషియల్ డేస్ లోనే ఇంత వాలటాలిటీకి గురైనప్పుడు జనాలు భయపడిపోతే ఎలాగా? అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందన్న భయం ఉంటుంది కదా. అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వెంటనే ఇంత మార్కెట్ రిస్క్లోకి వెళ్ళిపోయింది, సడన్ గా ఫ్యూచర్లో రిటర్న్స్ ఇస్తుందంటే ఎలా నమ్మాలన్న ఉద్దేశంలో ఉన్నారు ప్రతి ఒక్కరు. దగ్గర ఒక 20-25 సంవత్సరాల నుంచి మార్కెట్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే, కంటిన్యూస్ గా న్యూస్ ఫాలో అయ్యి న్యూస్ పేపర్ చదివే వాళ్ళకి కొన్ని వందల సార్లు మార్కెట్ లో లక్షల కోట్లు ఆవిరైనాయి. ఈ రోజు ఇన్ని లక్షల కోట్లు ఆవిరైంది, ఇన్ని లక్షల కోట్లు ఆవిరైంది, చాలా పెద్ద పెద్ద న్యూస్ ఐటమ్స్ గా వచ్చినాయి. ఆ న్యూస్ చూసినప్పుడు అలా మాకు ఇంకా భయం వేస్తుంది. కానీ మన మార్కెట్ నాకు తెలిసి దగ్గర సెన్సెక్స్ 10,000 నుంచి వాళ్ళ 80,000 దగ్గర ఉంది. దీంట్లో డిఫరెంట్ సైకిల్స్. కొన్ని స్కాముల వల్ల మార్కెట్ క్రాష్ అయింది, లేదా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల కొన్నిసార్లు మార్కెట్ క్రాష్ అయింది, ఇంటర్నేషనల్ గా వచ్చిన కొన్ని సమస్యల వల్ల, టెక్నాలజీ వల్ల, ఇలా రకరకాల కేసెస్ లో మార్కెట్స్ డౌన్ సైడ్ కి వచ్చింది. కానీ స్టిల్ ఈ రోజు ఎట్లా ఉంది? పాజిటివ్ గానే ఉందిగా. ఇదే కండిషన్ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిస్ కూడా ఉంటుంది. రీసెంట్ గా ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్, ఇది అడ్వైజ్ గా ఎవరు తీసుకోవద్దు, ఇది ఒక ఎగ్జాంపుల్ గా చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. దగ్గర 25 years కంప్లీట్ అయిన ఫండ్. ఓవర్ ద పీరియడ్ 19-20% లాస్ట్ 25 years గా ఎస్ఐపి రిటర్న్ ఇచ్చిన ఫండ్ ఇది. లాస్ట్ 10 years డేటా చూసుకుంటే 17% రిటర్న్ జనరేట్ చేసింది. లాస్ట్ 10 years డేటా చూసుకుంటే కనుక 17% జనరేట్ చేసింది. ఓకే. అంటే 1,20,000 అంటే నెలకు ₹1,000 కాడికి 10 సంవత్సరాల్లో పే చేస్తే, 1,20,000 పే చేస్తే అతనికి వాళ్ళ 3,31,000 ఉంది. అంటే చాలా మంచి రిటర్న్. అంటే ₹1,000 దగ్గర ఉన్నప్పుడు ఫిగర్ చిన్నగా కనపడుతుంది, కానీ మీరు లక్షల్లోకి 10,000కు కన్వర్ట్ చేసుకుంటే చాలా పెద్ద ఫిగర్ కనపడుతుంది. ఎగ్జాక్ట్లీ. కానీ ప్రతి సందర్భంలోనూ ఇట్లాగే ఉందని చూసుకుంటే 1 year రిటర్న్ వచ్చేసి -1%. 1 year రిటర్న్. ఆ రోజు కనుక ఈ రోజు మార్కెట్ కండిషన్ అట్లాగే ఉంది, కానీ ఆ రోజు అతను ఎస్ఐపి విత్డ్రా చేసుకున్నట్టయితే కనుక ఈ రోజు 17% అయితే వచ్చేది కాదు. 2 years రిటర్న్ చూసుకున్నా కానీ 8% దగ్గర ఉంది. ఓకే. అంటే దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్. ఇంత రిస్క్ తీసుకుని ఎఫ్డి రిటర్న్ అంటే ఎందుకు? అనవసరమే కదా. ఆ ఆలోచన వచ్చినా కానీ ఈరోజు 17% వచ్చేది కాదు. 3 years రిటర్న్ వచ్చేపాటికి 18% ఉంది. ఓకే. ఆ రోజుకి అంటే 2015లో స్టార్ట్ చేసాము జనవరిలో అనుకుంటే కనుక 17 డిసెంబర్కి వచ్చేపాటికి 18% రిటర్న్ ఉంది. తర్వాత 4th year, 5th year, 6th year కూడా లెస్ దాన్ ఫిక్స్డ్ డిపాజిట్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ కంటే 1% ఎక్కువ. అంటే
దగ్గర దగ్గర 6 years వరకు కూడా నీకు పెద్దగా రీజనబుల్ రిటర్నింగ్ కనపడలా. ఆ తర్వాత సినారియో అంతా మారింది. తర్వాత నుంచి 15% కంటే ఎక్కువ రిటర్నింగ్ జనరేట్ చేసింది. అంటే ఈ ప్రోడక్ట్లోకి ఏదైతే మీడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్లోకి వస్తున్నారో, స్మాల్ క్యాప్ ఫండ్లోకి వస్తే నేను హై రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారో వాళ్ళందరూ మినిమం ఒక 7 years టైం టెన్యూర్ ఉంటే మాత్రమే రావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇనీషియల్ డేస్లో మార్కెట్లో వాలటైలిటీ ఉంది, మన మనీ వ్యానిష్ అయిపోతుంది అని భయపడకండి. అక్కడ అంటే ఇనీషియల్ డేస్లో అక్యుములేషన్ ఫేజ్. ఫస్ట్ 3, 4, 5 yearsలో కనుక మార్కెట్ తగ్గుతూ ఉంటే లేదా అక్కడక్కడే ఉంటే నీకు యూనిట్స్ ఎక్కువ వస్తాయి. ఓవర్ ద పీరియడ్ మీ దగ్గర ఎన్ని యూనిట్లు ఉన్నాయి, నెక్స్ట్ ఫర్దర్గా ఒక 5-10 years తర్వాత ఆ యూనిట్ వాల్యూ ఎంత ఉంది, అదే కదా రిటర్న్. నువ్వు ఎంత బై చేసావు, నీ రోజు ఎంత వాల్యూ ఉంది. ఓవర్ ద పీరియడ్ ఎట్లాగో మార్కెట్ పెరుగుతుంది. మార్కెట్ పెరిగినప్పుడు యూనిట్ వాల్యూ అంతా పెరుగుతుంది. ఇనీషియల్ డేస్లో ఈ రోజు ఏదైతే సిచ్యువేషన్ ఉందో, లాస్ట్ 3-4 monthsగా జరుగుతున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఇలాంటి సిచ్యువేషన్ మార్కెట్లో చాలా సందర్భాల్లో వస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేయగలిగితే మాత్రమే మ్యూచువల్ ఫండ్ కానీ స్టాక్ మార్కెట్స్లో కానీ రిటర్న్స్ ఉంటాయి. కానీ ఈ టైంలో వెళ్ళిపోదాంలే, మధ్యలో కొంచెం మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ ఎంటర్ అవుదాంలే అనుకుంటే మార్కెట్ పెరిగేటప్పుడు వచ్చే రిటర్న్స్ ఎఫ్డీ కంటే తక్కువగానే ఉంటాయి. ఓకే, అంటే సార్ ఇప్పుడు ఇందులో నేను ఒక మేజర్ క్వశ్చన్ అడుగుతాను సార్. లంసమ్ బెస్ట్ అంటారా, ఎస్ఐపి బెస్ట్ అంటారా ఇలాంటి టైంలో? లంసమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ ఎస్టీపీ రూట్లో ఇన్వెస్ట్ చేయండి. అంటే డైలీ మార్కెట్లోకి మీ మనీని పంపు చేస్తూ ఉండండి నెక్స్ట్ 3 months 6 months కోసం. ఈ 3 months 6 monthsలో వాలటైలిటీ ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి అలాంటి సమయంలో ప్రతి లోయర్ మార్కెట్ ఎప్పుడు లోయర్కి వెళ్ళినప్పుడు కూడా నువ్వు బై చేసుకుంటూ వెళ్తావు. ఇన్ కేసు ఈ సిచ్యువేషన్ నుంచి ఇక్కడ నుంచి ఒక 20% మార్కెట్ ఇంకా డౌన్ సైడ్కి వెళ్ళింది అనుకుందాం. అనుకున్నప్పుడు అక్కడ నీ దగ్గర ఉన్న లంసమ్ బేసిక్ ఉన్న అమౌంట్ మొత్తం కూడా ఒకేసారి ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా ఈ ఛాన్స్ ఉంటుంది. అట్లాగా రిస్క్ మిటిగేట్ అవుతూ ఉంటుంది. అట్లా కాకుండా నీ దగ్గర ఉన్న లంసమ్ అంతా కూడా ఇవాళ ఇన్వెస్ట్ చేసావు, ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా డౌన్ సైడ్కి వెళ్ళింది, ఆ రోజు నీకు ఇన్వెస్ట్ చేయడానికి మనీ లేదు కదా, ఇమీడియట్ గా నువ్వు మార్కెట్లో నెగిటివ్ చూస్తావు, ఫండ్ వాల్యూలో నెగిటివ్ చూస్తావు. నెగిటివ్ చూడగానే భయపడిపోయి ట్రై చేస్తాం. ఈ లోపు నా ఒకటి ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఇంకొక ఆయన వస్తాడు నీ దగ్గరికి, అన్న 20% పడిపోయింది, అప్పుడే 2 నెలలకే మళ్ళీ సంవత్సరం ఉంచామంటే ఏం జరిగిపోయింది, నా పాలసీ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది అంట. అంటే పాలసీ సేల్ చేయడం తప్పు కాదు, దేని ఫీచర్స్ దానికే ఉంటాయి, ఎవరు మార్కెటింగ్ స్టైల్ వాళ్ళది. ఇలాంటి సందర్భాల్లో మళ్ళీ నువ్వు ట్రాక్ తప్పుతావు, ఈ ఆలోచన నుంచి ఆలోచనలకు వెళ్తావు. ఆలోచనకి వెళ్ళినప్పుడు 6% బదులు 17-18% రావాల్సిన రిటర్న్ మళ్ళీ 6% దగ్గరికి వెళ్ళిపోతుంది. బేసిక్గా ఈక్విటీ మార్కెట్స్లోకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా మినిమం 6 to 7 years టైం మార్జిన్ పెట్టుకుని రావాలి. ఈ మధ్యలో ప్రాఫిట్స్ రావచ్చు, లేకపోతే మార్కెట్స్ అక్కడెక్కడే ఉండొచ్చు, వాలటైలిటీ అవుతూ ఉంటాయి, వాటిని అబ్జర్వ్ చేసుకోవాల్సిందే. ఓకే, అబ్సల్యూట్లీ సార్. ఖచ్చితంగా 6 to 7 years అయితే మాత్రం కాన్స్టెంట్ గా ఉండగలిగితే ఆఫ్టర్ ఇప్పుడు ప్రెసెంట్ చూడకపోయినా ఆఫ్టర్ తర్వాత 7 years తర్వాత అయినా రిటర్న్స్ అనేది చూస్తూ ఉంటారు. రిటర్న్స్ డెఫినెట్ గా చూస్తాం. ఏదైనా ఒక ఎఫ్డి రిటర్న్ తో కంపేర్ చేసుకుంటే, ఒక 20 years నీ మనీ ఎఫ్డీలో ఉంది, మ్యూచువల్ ఫండ్ లో ఉందని కంపేర్ చేసుకుంటే, ఎఫ్డీలో నీకు మెచ్యూరిటీ 10 లక్షలు వస్తే మ్యూచువల్ ఫండ్ లో 40 లక్షలు వస్తాయి. కానీ ఇది గ్యారంటీనా, నాకు ఏదైనా బాండ్ రూపంలో రాసిస్తారంటే మీ మార్కెట్ లో ఎవరు రాసివ్వలేరు, కానీ దీంట్లో వస్తాయి. కానీ అన్ని రోజులు నువ్వు హోల్డ్ చేయగలుగుతావా లేదా అన్నది మ్యాటర్. ఎగ్జాక్ట్లీ సార్. మినిమం 6 to 7 years మాత్రం రావాలంటారు. మినిమం 6 to 7 years టైం మార్జిన్ ఉంటే మాత్రమే రావాలి. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంజయ్.